అందరికీ నమస్కారం. జ్యోతి లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నవల 20వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో అనసూయమ్మ గారి హత్య కేసులో సుకుమారి, బ్రహ్మి నిర్దోషులుగా విడుదలయ్యారు. అనసూయమ్మ గారి ఇంటి బాధ్యతలు, ట్రస్టు బాధ్యతలు సుకుమారి చూసుకుంటోంది. కథలోకి వస్తే, సునీత నేను భాగ్యమ్మ గారికి, లాయర్ గారికి జప్తు నోటీసులు ఇచ్చానని వాళ్ళేం చేస్తారోనని భయపడింది. వాళ్ళు ఏమీ చెయ్యలేరు. ఇప్పుడు దండం, అధికారం నా చేతుల్లో ఉన్నాయి. కావాలనుకుంటే నిజంగానే జప్తు చేయించగలను. ఇప్పుడు నన్ను తెలిసిన వాళ్ళు స్నేహాలు చెడిపోతాయి అంటూ వెనక్కి లాగేటందుకు అనసూయమ్మ గారు లేరు. చిత్రంగా వాళ్ళందరూ డబ్బు తెచ్చి జమ చేసేశారు. ఒకళ్ళిద్దరూ కొంత వడ్డీ కట్టి ఇంకొక 2 వాయిదాల్లో తీర్చుకునేటందుకు అనుమతి ఇవ్వమని ప్రాధేయపడ్డారు. ఒక్కసారి అంత డబ్బు వచ్చినందుకు సునీత ఆనందపడింది. బేష్, నేను ఇదేమైనా బెడిసి కొడుతుందేమో అనుకున్నాను సుమా అన్నాడు బ్రహ్మి. నేను డాక్టర్ సుధాకర్ని కలుసుకున్నాను. ట్రస్ట్ మెంబర్లలో కొంతమంది అతని పక్షం, ఇంకా కొంతమందిని కలుపుకున్నాడు. ఈసారి ఎన్నికల్లో నేను దానికి సెక్రటరీని అయ్యాను. ప్రెసిడెంటు డాక్టర్ సుధాకర్. అతను అప్పుడప్పుడు నా అందం గురించి పొగడసాగాడు. నాకు అతని మాటలు గొంగళి పురుగులు పాకినంత కంపరంగా అనిపించసాగాయి. కానీ బయట పెట్టదలుచుకోలేదు. దీన్ని నేను ఆయుధంగా వాడదలుచుకున్నాను. ట్రస్ట్కి బాగా డబ్బు ఉంది కాబట్టి ఎంతోమంది ఏవేవో వాటి కోసం ధన సహాయం చేయమని అప్లికేషన్స్ పంపుతూ ఉంటారు. నేను ప్రతి ఒక్క దరఖాస్తుని స్వయంగా పరిశీలించి బ్రహ్మి ద్వారా వాళ్ళకి పంపించిన అప్లికేషన్లలో నిజాయితీ ఎంత ఉందో తెలుసుకుని ఆ సాయాన్ని మంజూరు చేసేదాన్ని. ఇదంతా నా చేతుల మీద జరుగుతుందని మెల్లగా అందరికీ తెలిసి అందరూ ఇక నా కోసం ఇంటికి రావడం, ఫోన్లు చెయ్యడం ప్రారంభించారు. ఎవరెవరో నేను వాళ్ళకి బంధువులు అంటూ రాసాగారు. ఒకసారి నేను కూర్చుని ఆఫీసు గదిలో రాసుకుంటున్నాను. పాండు వచ్చి ఎవరో నన్ను కలవడానికి వచ్చానని చెప్పాడు. లోపలికి పంపించమని చెప్పాను. పాదాల అలికిడి అయ్యింది. కూర్చోండి. ఫైల్లో కాగితం చదువుతున్న నేను తలెత్తకుండానే కుర్చీ చూపించాను. ఆ వ్యక్తి కూర్చున్నాడు. నేను కాగితం చదవడం పూర్తి చేసి ఫైల్లో పెడుతూ చెప్పండి అన్నాను. ఏదో డబ్బు సాయం చేస్తారుటా. ఆ గొంతు వినగానే ఉలిక్కిపడి తలెత్తాను. ఎదురుగా కూర్చుంది మా నాన్న. ఒక్క నిమిషం నాకు నోట్లో నుండి మాట రానట్టుగా అయ్యింది. నాన్న, అక్షరాల ఆయనే. నేను తలెత్తగానే అతి వినయంగా, భయంగా చేతులు ఒడిలో పెట్టుకుని అన్నాడు, ఏదో డబ్బు సాయం చేస్తారుట. అప్లికేషన్ పెట్టుకున్నాను. నిన్ను స్వయంగా కలిసి చెబితే పని అవుతుందని సుబ్బారావు అన్నాడు. నేను ఇంక మాట్లాడలేకపోతున్నాను. ఆయన ఆపకుండా చెబుతున్నాడు, నీకు తెలుసో తెలియదో బామ్మ పోయింది. మన ఆస్తి అంతా పోయింది. ఇల్లు ఏదో అలా అలా గడుస్తోంది. మీ అమ్మకి అస్సలు ఒంట్లో బాగాలేదు. నాకెందుకు ఉత్తరం రాయలేదు? మీ అమ్మ వద్దంది. నా మనసు కృంగిపోయింది. నాకు తెలుసు ఆవిడ అభిమానం. ఆ రోజు నేను జైల్లో చూడనని నిరాకరించాను. దేనికి అప్లికేషన్? కిళ్ళీ కొట్టు పెట్టుకుందామని. నాన్న, కిళ్ళీ కొట్టా? అందులో ఒక్కపొడి పొట్లాలు, సిగరెట్ పెట్టెలు ఈయనకే సరిపోతాయి. నేను చూస్తానులే అన్నాను. పాండుని పిలిపించి మంచినీళ్లు తెప్పించి ఇప్పించాను. ఆయన వెళ్ళడానికి లేచాడు. వెళుతూ ఆయన గదంతా కలయజూస్తూ ఆనందంగా, అందరూ చెబుతుంటే ఏమిటో అనుకున్నాను. నా కూతురు ఇంత పొజిషన్లో ఉందంటే ఆనందంగా ఉంది అన్నాడు. నాకు ఆయన్ని చూస్తే ఒక్క నిమిషం అసహ్యం వేసింది. మరు నిమిషం జాలి వేసింది. ఆయనకి టికెట్ కొనిపించి పాండు చేత రైలు ఎక్కించి రమ్మన్నాను. నా కూతురు ఆ మాట అనడానికైనా ఆయనకి సిగ్గు లేదా అని అడగాలనిపిస్తోంది. ఇప్పటికి గుర్తుకు వచ్చానా అని పోట్లాడాలనిపించింది.
కానీ ఏం చెయ్యలేకపోయాను. చిన్నప్పటి నుంచి ఆయన అంతే. ఇంట్లో ఏం జరిగినా పట్టదు. తన పేకాట, తన గొడవ అంతే. నేను అప్లికేషన్ గురించి బ్రహ్మికి చెప్పాను. అతను అదా, అది ఆ జగన్నాథము వాళ్ళు మీ నాన్న చేత పెట్టించారు. అదే కాదు, కుట్టు మిషన్ కొంటానని సావిత్రి పేరుతో వచ్చిందే, అది కూడా మన ఊరి వాళ్లే. అందరికీ నీ సంగతి తెలిసింది. మీ నాన్నని వాళ్లే వెళ్ళమని ప్రాణం తోడారు. నా దగ్గరికి వస్తే నేను వెళ్ళకండి అని చెప్పాను. ఆయన వినలేదు అన్నాడు. ఓహో, ఇదా సంగతి. నాన్నని పావుగా పెట్టి కొంతమంది డబ్బు తీసుకోవాలని చూస్తున్నారా? అయితే నేను ఇంకా రెట్టింపు జాగ్రత్తగా ఈ అప్లికేషన్స్ పరిశీలించాలన్నమాట. నేను నాన్న రాసిన అప్లికేషన్ ఫైలులో నుండి వెతికి తీసి చింపి బుట్టలో పారేశాను. అదే రోజు అమ్మకి నా జీతంలో నుండి డబ్బు మనీ ఆర్డర్ చేశాను. ప్రతి నెలా మా నాన్న పేరుతో కొంత డబ్బు ఆయన ఖర్చులకి పంపించమని ఆదేశించాను. బ్రహ్మిని వెళ్ళి అమ్మని తీసుకురమ్మన్నాను. బ్రహ్మి వెళ్ళి అమ్మని తీసుకువచ్చాడు. వెంట కమలత్తయ్య కూడా ఉంది. అమ్మకి అస్సలు ఒంట్లో బాగాలేదు. హాస్పిటల్లో చేర్పించాం. చాలా నీరసపడిపోయింది. మనిషికి ఒకటే దిగులు అంది అత్తయ్య. ఆవిడ నాతో కల్పించుకుని కలుపుగోలుగా మాట్లాడుతోంది. నేను అమ్మ మంచం మీద కూర్చున్నాను. మగతగా పడి ఉన్న అమ్మ నుదురు మీద చెయ్యి వేశాను. అమ్మా, దగ్గుత్తికి నిండిన గొంతుతో పిలిచాను. అమ్మా, ఎంతో లాలనగా నేను తల్లిలా, ఆమె ఒక చిన్నపిల్లలా పలకరించాను. అమ్మ మెల్లగా కళ్ళు తెరిచింది. నా వంక అయోమయంగా చూసింది. నేనమ్మా సుకుమారిని అన్నాను. ఆవిడ ఇంకా అలాగే అయోమయంగా చూస్తోంది. నేనమ్మా సుఖీని అన్నాను. ఆవిడ పొడారిపోయిన పెదవులు మెల్లగా కదిలాయి. సుఖీయా? కాదు. నువ్వు ఎవరో? కాదమ్మా, సరిగ్గా చూడు అన్నాను, 2 చేతులు పట్టి నా గుండెలకి ఆనించుకుని. ఆవిడ తల తిప్పుతూ అంది. మా సుఖీ ఇలా ఉండదు. నువ్వు ఎలాగోలా ఉన్నావు. సుఖీ జడ వేసుకుంటుంది, ముడి వేసుకోదు. కళ్ళు మూతలు పడుతుండగా అంది. ఆ తరువాత ఆవిడకి ఇక మళ్ళీ మెలకువ రాలేదు. ఆవిడ తల దగ్గర నేనున్నానని ఆవిడకి తెలియనే తెలియదు. ఆ రాత్రి అమ్మ పోయింది. నేను ఏడుస్తుంటే బ్రహ్మి దగ్గరికి వచ్చాడు. నన్ను భుజాలు పట్టుకుని తన వైపు బలవంతంగా తిప్పుకున్నాడు. నా గడ్డం పైకెత్తి ధైర్యం తెచ్చుకో అన్నాడు. నేను ఒక్కసారిగా అతని గుండెల మీద తల దాచుకుని ఏడ్చేశాను. అమ్మ కూడా పోవడంతో కమలమ్మత్తయ్య ఇక ఇక్కడే ఉండిపోయింది. బ్రహ్మికి సంపాదన బాగానే ఉంది. పెద్ద ఇల్లు తీసుకున్నాడు. అత్తయ్యకి ఇప్పటికీ నా ఇల్లు అని చూపించుకోగలిగే ఇల్లు, బ్రహ్మి తల్లి అని ఒక ప్రత్యేక అధికారం ఏర్పడ్డాయి. ఇంట్లోకి నౌకర్లు చేతి కిందికి వచ్చారు. ఎప్పటికైనా ఆవిడ కష్టాలు తీరి హాయిగా ఉన్నందుకు నాకు ఆనందంగా అనిపించింది. కానీ నా పట్ల ఆవిడ ప్రవర్తనే నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. బ్రహ్మి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో ఆత్మీయంగా నా మంచి చెడుల కోసం తను తపిస్తున్నట్టుగా మాట్లాడుతుంది. అతను లేనప్పుడు ముక్తసరిగా ముభావంగా నేను అనేదాన్ని అక్కడ ఉన్నా పట్టనట్టుగా ప్రవర్తిస్తుంది. నాకు మొదట ఈ ద్వంద్వ వైఖరి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ రాను రాను ఆవిడ మనోవైఖరిని అర్థం చేసుకున్నాను. నిజానికి ఆవిడకు నేనంటే పెద్దగా అభిమానం ఏమీ లేదు. కానీ బ్రహ్మి ముందు నన్ను తిరస్కారంగా చూపించే ధైర్యం లేదు. అతని ఎదురుగా నా మీద ఎంతో అభిమానం ఉన్నట్టు, నా ఈ జీవితం ఎలా అయిపోయినందుకు తను ఎంతగానో విచారిస్తున్నట్టు ఉండేది. ఆమె నా గురించి చాలా ఆత్మీయంగా ఉంది కాబట్టే ఇంత వేదన పడుతోంది అనుకున్న బ్రహ్మి వీలైనంతగా మా ఇద్దరినీ జత చేసి ఎక్కువ టైం గడిపేటట్టు చూసేవాడు. నేను కమలమ్మత్తయ్యతో ఉంటే అతనికి నిశ్చింతగా ఉండేది. కానీ నేను మాత్రం ముళ్ళ మీద ఉన్నట్టుగా ఎప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతానా అన్నట్టుండేదాన్ని. అతను వెళ్ళిపోగానే నేను వెళ్ళిపోయేదాన్ని. అతనికి ఏం చెప్పేదో ఏమో తెలియదు అత్తయ్య.
అతను నన్ను నువ్వు కొంత పద్ధతి మార్చుకోవాలి సుమా అంటూ మృదువుగానే హెచ్చరికలు చేసేవాడు. నాకు ఒక్కొక్కసారి అత్తయ్య వ్యవహారం చెప్పాలని ఎంతగానో ఆవేశం వచ్చేది. కానీ తమాయించుకునేదాన్ని. ఎంతైనా వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు. నేను ఎంత కాదన్నా పరాయిదాన్ని. అందుకని ఒకటే మార్గం, అతని హెచ్చరికలు మౌనంగా విని ఊరుకోవడం. ఆ రోజు నేను ట్రస్ట్ వ్యవహారాల మీద ఒక సలహా కోసం నేను బ్రహ్మి ఇంటికి వెళ్ళాను. ఆ సమయానికి అతను ఇంట్లో లేడు. నేను వచ్చేస్తుంటే అత్తయ్య పిలిచింది. కూచో, ఇప్పుడు వాడు వచ్చాడంటే కూచోమని కూడా అనలేదా నువ్వు అంటూ నా మీద విసుక్కుంటాడు. నాకు ఆ ధోరణేమిటో బాగా అర్థమయ్యింది. ఆవిడకు నన్ను కూర్చోమని అనాలని ఏమాత్రం మనసులో లేదు. కానీ బ్రహ్మికి జవాబు చెప్పాలి కాబట్టి అంటోంది. ఆవిడ ప్రతి మాటలో ఇది బ్రహ్మికి ఇష్టం కాబట్టి చేస్తున్నాను, నా ఇష్టం ఏమీ లేదు అనే సూచనాభావం అంతర్లీనంగా నాకు మాత్రం స్పష్టంగా అర్థమయ్యేలా ఉంటోంది. నేను కూర్చున్నాను. ఉండు, కాఫీ తెస్తాను. ఆవిడ లోపలికి వెళ్ళింది. నేను అక్కడున్న పుస్తకం తిరగేస్తున్నాను. నన్ను కూర్చోబెట్టి వెళ్ళిన ఆవిడ అరగంట అయినా వంట ఇంట్లో నుండి బయటికి రాలేదు. నాకు ఉండాలో వెళ్ళిపోవాలో తెలియలేదు. అరగంట తరువాత కాఫీ తెచ్చి ఇచ్చింది. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంది నా ఎదురుగా సోఫాలో కూర్చుంటూ. ఏమిటి చెప్పు అన్నాను కాఫీ తాగుతూ. కాఫీ రుచి నాలికకు తగలగానే ఒక్క నిమిషం ఆగి తరువాత గుటక మింగాను. అత్తయ్య సంగతి నాకు తెలుసు. కళ్ళు మూసుకుని కలపమన్నా కాఫీ అద్భుతమైన రుచితో కలుపుతుంది. ఇది ఆ కాఫీకి దగ్గర ఛాయలలో కూడా లేదు. ఒట్టి నీళ్లుగా ఉంది. నేను నవ్వుకున్నాను. ఆవిడ తన అయిష్టం తెలియజేయడానికి ఎంత తాపత్రయపడాల్సిన పనేం లేదే. నేనేమి అంత గ్రహింపు జ్ఞానం లేని మొద్దును కానుగా. నేను చిరునవ్వుతో కాఫీ ఇష్టంగానే తాగసాగాను. ఎంతైనా అత్తయ్య కదా. మీ అమ్మ బామ్మ అదృష్టవంతులు, త్వరగా వెళ్ళిపోయారు అంది. ఈ ఉపోద్ఘాతం ఎందుకో అర్థం కాలేదు. అదేమిటత్తయ్య, బ్రతికి ఉన్నవాళ్ళు దురదృష్టవంతులు అవుతారా అన్నాను. అంతే మరి. అయినా అందరూ దురదృష్టవంతులు ఎందుకు అవుతారులే, ఏదో నాలాంటి కర్మకాలిన వాళ్ళు తప్ప. నేను కాఫీ తాగుతూ నా ఒడిలో పుస్తకం తిరగవేయసాగాను. అత్తయ్యని ఏ విషయంలోనూ అర్థం చేసుకోవాలే తప్ప ఏమాత్రం తప్పు పట్టకూడదు అని నాకు నేనే దృఢ నిశ్చయానికి వచ్చాను. అందుకే ఆవిడ తిరస్కారంగా ఇచ్చిన ఆ కాఫీని ఆవిడ ప్రేమగా ఇచ్చినట్టే భావించి తాగుతున్నాను. అత్తయ్య మీద గౌరవం లేకపోయినట్టయితే ఈ పాటికి దాన్ని తీసుకువెళ్ళి అవతల పారబోసి ఉండేదాన్ని. నా కష్టాలు తీరే రోజులే కనిపించడం లేదు నాకు అంది. అదేమిటత్తయ్యా, నిజంగా కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఆనందంగానే బ్రతికావు. ఇప్పుడు సుఖంగా ఉన్నప్పుడు కష్టాలు అంటావేమిటి? నా మొహం. ఇల్లు వాకిలి ఏర్పడి హాయిగా ఉన్న మాట నిజమే. కానీ మా బ్రహ్మి నన్ను ఆ సుఖం అనుభవిస్తేనాగా. ఏం చేస్తున్నాడంటావు? ఇదిగో సుకుమారి, మరీ తెలియనట్టు అడగవద్దు. నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎన్ని మంచి పెళ్లి సంబంధాలు వచ్చినా ఒక్కటి కూడా కనీసం చూడడానికైనా ఒప్పుకోవడం లేదు. నేనిప్పుడు చేసుకోను అని ఒకటే మాట. ఆ జడ్జి గారి అమ్మాయి సువర్చల బంగారు బొమ్మలా ఉంది. ఇంజనీర్ కోదండపాణి గారి చెల్లెలు, ఆ అమ్మాయి చదువుల సరస్వతే అనుకో, కలెక్టర్ కాబోతోంది. ఇంకా ఇంతకంటే ఏం కావాలి చెప్పు? నన్ను అడుగుతావేం అత్తయ్యా? నీ కొడుకుని అడిగితే తెలుస్తుంది. అయ్యో రామా, నన్ను అసలు నోరు ఎత్తనిస్తాడా ఏమిటి? మాట మొదలు పెట్టానో లేదో, ఇదిగో నాకు పనుంది, నన్ను విసిగించకు అంటూ నోరు ముయ్యిస్తాడు. ఇంత ఉండి కూడా నేను ఏ సుఖము అనుభవించలేకపోతున్నాను. అప్పుడేమో డబ్బు లేక గతి లేని దానిలా అలా బాధలు పడ్డాను. ఇప్పుడేమో ఇలా చాకిరీ చేసి నా రెక్కలు ముక్కలు అయ్యాయి.
నాకు మాత్రం విశ్రాంతిగా ఉండాలని అనిపించదా ఏమిటి? నన్నేం చెయ్యమంటావు చెప్పు. ఇక నా ఓర్పు నశిస్తోంది. సూటిగా అడిగేశాను. శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదుగా. నువ్వు చెబితే వింటాడు. నువ్వు చెప్పు. సరే, అదేగా నీకు కావలసింది. 24 గంటల్లోగా పెళ్లి చేసుకోకపోతే నీ మొహం చూడనని చెబుతాను. సరేనా? అదిగో అదే వద్దంది. చూసావా, నీకు కోపం వచ్చేస్తోంది. నాకు తెలుసు, బాగా తెలుసు. నేను అనుకుంటూనే ఉన్నాను. ఇదిగో చూడు, మనం ఎప్పుడూ అనుకోలేదు ఇలాగవుతుందని. నువ్వు వాడు భార్యాభర్తలు అవుతారని అనుకున్నాం. కానీ మీ ఇద్దరి రాతలు వేరుగా ఉన్నాయి. అసలు నీ రాత వేరుగా ఉంది కాబట్టే మీ బామ్మకి ఆ బుద్ధి పుట్టిందేమో. నేను గుటక వేసి ఈ అవమానం మింగాను. అనని, ఎన్నన్ని అనదలుచుకుందో అనని, ఆవిడ మనసు చల్లబడుతుంది పాపం అనుకున్నాను. నీ జీవితం ఇలా తెల్లవారిన దానికి మా బాధ్యత ఏం లేదుగా. అది వాడు తప్పు కాదుగా అంది. నేను ఆ మాట ఎప్పుడూ అనలేదే. నా గొంతు ఎందువల్లనో నేను అనుకున్నంత ధీమాగా రాలేదు. ఏమైంది నాకు? మనసు మళ్ళా పాతాళం వైపు పరుగు పెడుతోంది. చీకటి గుహ ఆశ్రయం వెతుక్కుంటోంది. నువ్వు అనవు తల్లి, నాకు తెలుసు. నువ్వు నోటితో ఏ మాట అనవు. అయినా సరే వాడు ఎప్పుడూ అన్నీ నీకు నచ్చినవే చేస్తూ ఉంటాడు. అది నీ వరస. నన్నేం చెయ్యమంటావో చెప్పు. వాడికి నువ్వే లక్షణమైన పిల్లని చూసి పెళ్లి చేసుకోమని చెప్పు. చేసుకోనంటే మొహం చూడనని అను. అలాగే, అదేగా నీకు కావాల్సింది. అలాగే అంటాను. అవును, అసలు నేను విన్న మాట నిజమేనా? హఠాత్తుగా అడిగింది. ఏమిటి? అనసూయమ్మగారి విల్లులో సునీతని చేసుకోమని రాసిందని. నిజమే, రాశారు. సునీతని చేసుకుంటే నీ కొడుక్కి బోలెడంత ఆస్తి వస్తుంది. మరి ఎన్నాళ్ళు ఈ మాట నాకు చెప్పలేదేవు నువ్వు? మీ అబ్బాయి చెప్పాడనుకున్నాను. వాడు ఎలాంటివి చెబుతాడా? అయితే ఈ మాట నిజమేనన్నమాట. అక్షరాలా నిజమే. మరి వాడు వెంటనే చేసుకోవచ్చు కదా. అసలు సునీతి కంటే అందం, ఆస్తి గల పిల్లలు ఎవరున్నారు? డిగ్రీ పూర్తి అయితే గాని పెళ్లి మాట తలపెట్టవద్దని రాశారు ఆవిడ. మళ్ళా అదొకటా? నిరాశగా అంది. అందుకే నీ కొడుకు ఇంకే పిల్లని చూడనంటున్నాడేమో. ఈ మాట అనగానే ఆవిడ ముఖంలోకి ఆనందం వచ్చింది. చూసావా, ఇప్పటికి బయట పెట్టావు. ఆ సంగతి నీకు తెలిసిన దానివి మరి నాకెందుకు చెప్పలేదు? పెళ్ళి ఈ లోపలే చేసుకుంటే ఏమవుతుంది అంది. అనసూయమ్మగారి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇద్దరికీ రాదు. ఆవిడ చెంపన చెయ్యి పెట్టుకుంది. ఇదో గోల ఉందా? హతాసురాలైనట్టుగా చూస్తూ, చదువు పూర్తవడానికి ఇంకా ఎన్ని రోజులుంది? 2 ఏళ్లుంది. అయ్యో రామా, అంత గడువు ఎందుకు పెట్టింది? ఆవిడ అంత త్వరగా పోతానని అనుకోలేదు పాపం. అనబోయి ఆగిపోయాను. ఆవిడ గురించి ఏ మాటైనా అంత గభాలున అనలేను నేను. సరే, ఇంకేం చేస్తాం మరి? చూడు, నేను ఈ మాటలు నీ దగ్గర ఎత్తానని వాడితో అనుకు. నన్ను నసపెట్టి చంపేస్తాడు. ఇంట్లో భోజనం కూడా చెయ్యడు అంటూ హెచ్చరించింది. ఉండు, సునీత నాకు కాబోయే కోడలు అనే చల్లటి మాట చెప్పావు. మంచి కాఫీ ఇస్తాను. ఇందాక పాలు సరిగ్గా ఉన్నట్టు లేవు. వద్దు, మళ్ళీ వస్తాలే. నేను లేచాను. ఇంతలో ఫోన్ మోగింది. అత్తయ్య వెళ్ళి తీసింది. వెంటనే చాలా ఆనందంగా, భాగ్యమ్మ గారా? అయ్యయ్యో, ఎంత మాట! మీరు గుర్తులేకపోవడమా? మీరు నిన్న మీ తోట నుండి పంపిన వంకాయలు ఈరోజు కూర వండుకుని తింటేను. వంకాయలు లేతగా చాలా బాగున్నాయండి. ఏం లేదు, ఎవరో వస్తేను మాట్లాడుతున్నాను. అత్తయ్య నా వైపు ఇబ్బందిగా చూసి అంది. నేను వచ్చేస్తుంటే అత్తయ్య గొంతు హుషారుగా మాట్లాడడం వినిపించింది. వెళ్తున్నాను అని చెప్పి బయటికి వచ్చేశాను. అత్తయ్యకి భాగ్యమ్మ గారికి ఎంత చనువు ఎప్పుడు ఏర్పడిందబ్బా!
ఆవిడ తోటలో కాసిన వంకాయలు పంపించిందా? నాకు అర్థమయ్యింది. పిల్లికి పిచ్చం పెట్టాలంటే ఏడ్చి రాగాలు పెట్టే పేనాసి మనిషి భాగ్యమ్మ గారు. ఆవిడ తోటలో కాయలు పంపిందంటే ఏదో పెద్ద ఎత్తుగడే ఉందన్నమాట. ఆ రాత్రి మంచం మీద పడుకుని బ్రహ్మి ఇచ్చిన కోతిబొమ్మని ఆడిస్తూ చాలాసేపు ఆలోచించాను. బ్రహ్మి పెళ్ళి అయితే అత్తయ్య మనసు చాలా శాంతంగా ఉంటుంది. అవును, పాపం ఆవిడ ఇప్పుడు సంతోషంగా ఉండకపోతే ఇంకెప్పుడుంటుంది? మరునాడు బ్రహ్మి కాగితాల మీద సంతకాలు కావాలని వచ్చాడు. నేను పెట్టి ఇస్తూ కుర్చీలో వెనక్కి ఆనుకుని, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాను. అతను వెంటనే తలెత్తాడు. ఏమిటి చెప్పు? అతను కాస్త ముందుకు వంగాడు. నేను మాట్లాడబోయేదానికి అతను చాలా ఏకాగ్రతతో వినడానికి సిద్ధమైనట్టుగా ఉంది అతని ధోరణి. నువ్వు త్వరగా పెళ్లి చేసుకో. ఎవరిని? అడిగాడు. అతని కళ్ళు గంభీరంగానూ చిలిపిగానూ ఉన్నాయి. అతని కళ్ళల్లో అలాంటి భావం నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. సునీతని అనసూయమ్మగారి విల్లులో రాశారుగా. అతను వెంటనే తలదించి కాగితాలు చూడసాగాడు. మాట్లాడవేమిటి అన్నాను. అతను మాట్లాడలేదు. నిన్నే రెట్టించాను. తనని కాదన్నట్టు మౌనంగా ఉండిపోయాడు. కాగితాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కనీసం ఎప్పట్లాగా వెళుతున్నాననో మళ్ళీ కనిపిస్తాననో అలాంటివి ఏమీ అనలేదు. అడిగిన దానికి జవాబు చెప్పాలనే మర్యాద కూడా లేదా? లేకపోతే అడగడానికి పనికిరాను అనా అన్నాను వెనక నుండి. గుమ్మం వరకు వెళ్ళిన అతను గిర్రున వెనక్కి తిరిగాడు. నా పెళ్ళి ఎప్పుడు ఎవరితో చేసుకోవాలో నాకు తెలుసు. నువ్వేం ఆలోచిస్తూ టెన్షన్ పడనవసరం లేదు అనేసి వెళ్ళిపోయాడు. దడాలున అతడు వేసిన తలుపు ఇంకా అలాగే కిర్రును శబ్దం చేస్తూ ఊగుతోంది. నాకెందుకో అతని ధోరణి నా చెంప మీద కొట్టినట్టే అనిపించింది. వరండాలో సునీత గొంతు వినిపించింది. హలో బ్రహ్మి. హలో సునీత. పేరు పెట్టి పిలుద్దామని ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా నాకు రావడం లేదు మాస్టారు. మిమ్మల్ని మాస్టారు అని పిలుస్తుంటే నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. ఇలా పిలుద్దామంటే నాలుగు ఎదురు తిరుగుతోంది. గారాలు పోతూ చెప్పింది. ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు ఎందుకు కష్టపెట్టుకుంటావు చెప్పు. నీ మనసుకు నచ్చినట్టు నువ్వు ఉండరాదా అన్నాడతను. ఇద్దరూ మాట్లాడుతున్న స్వరాలు క్రమంగా దూరం అయ్యాయి. అతను సునీతతో మాట్లాడేటప్పుడు ఎంత లాలన. కానీ ఇదివరకులా నేను మండిపడడం లేదు. కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డాను. దూరంగా బ్రహ్మి సునీత కోసం ఈ మధ్యనే ప్రత్యేకంగా వేయించిన టెన్నిస్ కోర్టులో బ్రహ్మి సునీత నిలబడి ఉన్నారు. సునీత తన ఫ్రెండ్స్ని అతనికి పరిచయం చేసింది. అతను నవ్వుతూ ఏదో అంటున్నాడు. వాళ్ళు విరగబడి నవ్వుతున్నారు. నేను వెనక్కి తగ్గినట్టు యువతలకి వచ్చేశాను. ఆ నవ్వులే నా గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎండ తాపం తెలియని కిలకిలలోవి. నేను ఎలా నవ్వేదాన్ని? అసలు నవ్వడమే మర్చిపోయినట్టుగా బ్రతుకుతున్నాను. మాస్టారు అరిచింది సునీత. కాదు బ్రహ్మి అన్నాడతను. సునీత నవ్వులు ఆ పరిసరాల్లో చిరుగంటల్లా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇదివరకులా నేను మండిపడడం లేదు. వారిద్దరూ ఒకరికి ఒకరు కావలసిన వాళ్ళు. నేను పరాయిదాన్ని. ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి ఇంకా 2 సంవత్సరాల గడువు ఉంది. ఈ 2 సంవత్సరాలలో దాదాపు అనసూయమ్మగారి పేరిట చేయవలసిన పనులన్నీ పూర్తి అయిపోతాయి. మళ్ళా ఎక్కడో కొత్త జీవితం ప్రారంభం. నిరంతరం మార్పు చెందడమే ఈ జీవనరాగం స్వభావం కాబోలు. ఎందుకు నాకు 200 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికినంత విసుగ్గా అనిపిస్తోంది జీవితం. నాది అనే జీవితం కోసం నేను ఎంతో ఆరాటపడ్డాను. కానీ అది నాకు లభించలేదు. నేను అడగనివి, కోరుకోనివి ఎన్నెన్నో దొరుకుతున్నాయి. ఇవన్నీ ఎవరికి కావాలిట? మనసుకి ఆనంద దీపం ప్రసాదించని పనులు, శాంతి తీరం చేర్చలేని ప్రయాణాలు, ఈ జీవితం నాది అనిపించలేని
అసందర్భపు మజిలీలు. అసలు చాలామందికి జీవితం ఇలాగే, ఇష్టం ఉన్నా లేకపోయినా సైబీరియాలో ఖైదీ జీవితంలా సాగిపోతూ ఉంటుంది కాబోలు. ఆ మరునాడు ఆదివారం, సెలవు రోజు కావడం వలన సునీత ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం వేళ నేను అకౌంట్స్ పుస్తకాలు మోసుకుంటూ సునీత గదిలోకి వచ్చి మంచం మీద పెట్టి నొప్పి పుట్టిన చేతులు చూస్తూ అబ్బా అన్నాను. సునీత మంచం మీద బోర్లా పడుకుని పుస్తకం చదువుకుంటోంది. ఇదిగో ఇది విను, అకౌంట్ పుస్తకం తెరుస్తూ అన్నాను. అబ్బా ఇప్పుడు నన్ను బోరు కొట్టి చంపకు అంది విసుక్కుంటూ. బోరా? నీ డబ్బు గురించి నువ్వు తెలుసుకోవడం బోరా అన్నాను కోపంగా. సునీత మాట్లాడకుండా చదువుకుంటూనే ఉంది. ఈ ప్రపంచంలో డబ్బులు లేక ఎంతమంది చస్తున్నారో తెలుసా అన్నాను. తెలుసు, డబ్బున్న వాళ్ళు కూడా లెక్కలు రాసుకోలేక చస్తున్నారు. ఇది విను, సుబ్బయ్య గారు జమ చేసింది 482 రూపాయలు 20 పైసలు. సునీత వెంటనే చెవులు 2 చేతులతో గట్టిగా మూసుకుంది. వద్దు, నన్ను నరకం పెట్టకు. నాకు ఒళ్ళు మండిపోయింది. నేను సునీతకి అర్థమయ్యేటట్టు వివరంగా రాత్రిళ్ళు కూడా మేలుకుని వివరంగా లెక్కలు రాసి తెచ్చాను. తనేమో వినను అంటోంది. రేపు పెళ్ళైతే చేసుకున్నవాడు మోసం చేస్తే ఏం చేస్తావు అన్నాను కోపంగా. మోసం చెయ్యనియ్యను అంది గట్టిగా. ఏమిటా గ్యారంటీ నీకు? నేను ఆ ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడతాను. ఎలాగమ్మా, కాస్త చెప్పు, వింటాను. డబ్బు విలువ బాగా తెలిసి డబ్బు మీద ప్రేమ గలవాడినన్నా చేసుకుంటాను. లేకపోతే అసలు డబ్బు సంగతి తెలియని వాడిని చేసుకుని నీలాంటి తెలివిగల దానిని అకౌంటెంట్గా వేసుకుంటా. అయినా నువ్వు ఉండగా నాకు ఆ ఇబ్బంది ఎందుకు వస్తుందిలే ధీమాగా అంది. నేనెప్పుడు నీతో ఉంటానా ఏమిటి? నీ చదువు అయిపోగానే వెళ్ళిపోతాను. సునీత ఇటు తిరిగి చూసింది. ఎక్కడికమ్మా అంది. ఎక్కడికో అక్కడికి, అడవుల్లోకి వెళ్ళిపోతాను. నేను వస్తాను. అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకుని ఈ అకౌంట్స్ పుస్తకాలు తెస్తాను. నీకు తోచకపోతే ఇవి పనికి వస్తాయి. సునీత, ప్లీజ్ కాస్త సీరియస్గా మాట్లాడతావా అన్నాను. సుకుమారి, ప్లీజ్ కాస్త నీ సీరియస్నెస్ తగ్గిస్తావా? నేను చదువుకుంటున్నాను. ఏమిటా పుస్తకం అన్నాను. స్త్రీలు వివాహ సమస్యలు. అదేమిటి, ఆ పుస్తకం ఎందుకు చదువుతున్నావు అన్నాను ఆరాగా. ఎందుకు చదవకూడదు? నేను నిన్ననే స్త్రీలు సెక్స్ సమస్యలు చదవడం పూర్తి చేశాను. పెళ్ళి కాని నీకు వీటితో పనేమిటి? పెళ్ళైన వాళ్ళు చదవాలి కానీ. అదిగో అదే తప్పు అంటాను. అసలు నన్ను అడిగితే పెళ్ళి కాని వాళ్లే చదవాలి అంటాను. ఎందుకట? పెళ్ళి అయిన తర్వాత సమస్యలు ఎలా ఉంటాయో అర్థం అవుతాయి. అర్థమయ్యి ఏం చేస్తావు? ఆ సమస్యలు రాకుండా జాగ్రత్త పడతాను. ఓహ్, నేను తల విదిల్చాను. ఈ పుస్తకాల్లో రాసేవి అబద్ధాలే. అలాగని ఎవరన్నారు? నేనే. ఎందుకంటున్నావు అలా? ఎందుకా? మొన్న నేను ఒక పుస్తకం చదివాను. అందులో పెళ్ళై వదిలేసిన అమ్మాయిని ఒకతను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారట. అది ఎంత అబద్ధం! ఎందుకు అబద్ధం అవుతుంది? అలా ఉన్నవాళ్ళు లేరా? ఉండరని నా నమ్మకం. అదంతా ఒక అభూత కల్పన. నేను నమ్మను. తీవ్రమైన కంఠంతో అన్నాను. నమ్మకు. నిన్ను నమ్మమని ఆ రచయిత ఏడ్చి గోలపెట్టలేదుగా. చూడు సుకుమారి, నువ్వు హిమాలయాలు చూసావా? సునీత తీక్షణంగా అడిగింది. చూడలేదు అన్నాను. అవునా? కానీ నువ్వు చూడనంత మాత్రాన అవి అక్కడ ఉన్నాయని ఎవరైనా పుస్తకంలో రాస్తే అది అబద్ధం కాదుగా. ఈ ప్రపంచంలో అన్ని రకాల మగవాళ్ళు ఉన్నారు. కొంతమంది స్త్రీని మోసం చేసేవాళ్ళైతే కొంతమంది స్త్రీని ప్రేమించేవాళ్ళు అయ్యి ఉండవచ్చు. కొంతమందికి స్త్రీ ఆటబొమ్మ అయితే మరికొంతమందికి దేవత కావచ్చు. ఏమో, నేను నమ్మలేనబ్బా. మంచిది తల్లి, నమ్మకు.
నమ్మమని నేను అడగడం లేదు, గుడారం వేసి సత్యాగ్రహము చెయ్యడం లేదు. అసలు ఈ ఆడపిల్లలకి ఈ పెళ్ళి అనేది ఎందుకు చేస్తారో ఏమిటో? నన్ను అడుగు, సమాధానం చెబుతాను. ఆడదానికి పెత్తనం చెలాయించడం అంటే ఇష్టం. మొగుడు పిల్లల మీద పెత్తనం చెలాయించడానికి సంఘం ఒక అవకాశం ఇచ్చింది అన్నమాట. నువ్వెప్పుడు ఇంతే. నీకు ఆడవాళ్ళంటే జాలి లేదు. ఎంతసేపు మగవాళ్ళ వైపే మాట్లాడతావు. ఆ మగవాళ్ళు చూడు, ఆడవాళ్ళని ఎన్ని బాధలు పెడుతున్నారో. ఇంకా బాగా పెట్టాలి. మొద్దులా ఉండి ఎవరు పడమన్నారుట? నీ సంగతి చూడు. మీ అత్తగారు ఆడబడుచు నిన్ను నా బాధలు పెట్టాలని చూశారు, కానీ పెట్టగలిగారా? నువ్వు పడ్డావా? చివరికి వాళ్లే బాధల పాలు అయ్యారు. అదిగో, అసలు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? శూన్యంలోకి చూస్తూ అన్నాను. ఆగాగు, మొదలు పెట్టకు భారతం. సునీత చేతులు జోడించింది. నువ్వు అన్ని వందల లక్షల సార్లు చెప్పావంటే ఆ బాధలు వాళ్ళ చేతుల్లో పడింది నువ్వు కాదు నేనే అనిపిస్తుంది నాకు. నాకు ఒళ్ళు మండింది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర మనిద్దరం చాలా మోసపోయాం అంటూ మొదలుపెట్టాను. మధ్యలోనే కట్ చేసింది. అదిగో, అదే వద్దన్నాను. మనం మోసపోయాం, అది మన తప్పు. కానీ ఆ బాధతో మనం అంతే అనుమానం పెంచేసుకుని ప్రతి వాళ్ళని వెధవలాగా చూడడం ఇంకో పెద్ద తప్పు అవుతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి, అంతవరకే. కానీ అందరినీ అనుమానించకూడదు. నన్ను అడిగితే ఆడపిల్లకి మగపిల్లవాడికి పెళ్ళికి ముందే ఇలాంటి 1-2 మొట్టికాయలు తగిలితే జీవితాంతం ఇంకా జాగ్రత్తగా ఉంటారంటాను. పెళ్ళిని గురించి ఆలోచిస్తున్నావా సునీత? అడిగాను. నాకు చాలా రోజుల నుండి సునీత మనసును తెలుసుకోవాలని ఎంతగానో ఉంది. ఆ మాట వినగానే సునీత చర్రుమంది. అదిగో, అదే అసలు ఆడపిల్ల కష్టాలన్నిటికీ మూల కారణం. కాస్త వయసు రాగానే అందరూ పెళ్ళో అంటూ ఊదర పెట్టేస్తారు. చివరికి ఆ పిచ్చిమొద్దికి తనకంటే, తన చదువు కంటే, తన తెలివితేటల కంటే ఈ పెళ్ళే ఒక మహాభాగ్యం అనుకుని ఎదురు చూస్తుంది. ఇలా ఆడపిల్లని మన వాళ్ళు వయసు వచ్చి రాకముందే కష్టాల కాలవలోకి తోసేస్తారు. తీరా అందులో మునిగిన తర్వాత ఏముంది? ఈతరాని వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయినట్టు మునగడం, తేలడం, చుట్టూ ఉన్న అందరూ చోద్యం చూడడం. సుకుమారి, మీ బామ్మ వాళ్ళు ఇలాగే కదా నీ మనసులో పెళ్ళి అంటూ ఉబలాటం నేర్పింది. పెళ్లి చేసుకునే ముందు నీకు అసలు దాని సంగతి ఏమిటో తెలుసా? తాటాకు బొమ్మలా పెళ్లి కూతురు అయ్యావు, చెక్క బొమ్మలా అత్తారింటికి వెళ్ళావు. వాళ్ళు నిన్ను నానా బాధలో పెట్టారు. ఎందుకు పెట్టరు? వాళ్ళకి నువ్వు వాళ్ళ చేతుల్లో ఒక బొమ్మవే అయ్యే. ఆ బ్రహ్మీ మాస్టారు ప్రాణానికి తెగించి అడ్డం పడి పోలీస్ రిపోర్ట్ ఇవ్వబట్టి బ్రతికి బయటపడ్డావు. ఇలా చిలకలా కూర్చుని నాతో కబుర్లు చెబుతున్నావు ఇప్పుడు. లేకపోతే ఈ పాటికి మీ అత్తారు నీకు 2 తద్దినాలు పెట్టేసి ఉండేవారు. అవును కదా? నేను అవును అన్నట్టు తల ఊపాను. చాలాసార్లు నేను సునీత కంటే తెలివిగలదాన్ని అనుకుంటాను. కానీ ఒక్కొక్కసారి సునీతకు తెలిసిన దాంట్లో నాకు 1000వ వంతు కూడా అర్థం కాదనిపిస్తుంది. ఇదంతా నీకు ఎలా తెలుసు అంటే పుస్తకాలు చూపిస్తూ, పుస్తకాలు ప్రతి వాళ్ళకి పాఠం నేర్పే గురువులు అంటుంది. అలాంటప్పుడు నేను చదువుని ఇంత నిర్లక్ష్యం చేసినందుకు నా మీద నాకే కోపం వస్తుంది. సునీత మళ్ళా పుస్తక పఠనంలో పడిపోయింది. నేను అకౌంట్స్ రాస్తున్నాను. నా గుండెల్లో ఏదో తెలియని అశాంతి. నాకు వీళ్లకున్నంత తెలివితేటలు లేనందుకు చాలా బాధగా ఉంది. జీవితంలో ఎంతో విలువగా, ఎంతో ముఖ్యంగా జరగవలసిన సంఘటన నా ప్రమేయం లేకుండా బామ్మకి ఒక వేడుకలా జరిగిపోయింది. నా గుండెల్లో ఏదో అత్యంత విలువైనది చేజార్చుకున్నాననే గ్రహింపు కలిగిన అశాంతి. పెళ్ళి అయిపోయింది నాకు. ఇప్పుడు తెలుస్తోంది దాని విలువ, అర్థం. ఆ అనుభవం నేను మళ్ళీ పొందలేను కదా. ఈసారి కనుక మళ్ళీ ఒకసారి దేవతలు నన్ను ఆశీర్వదించి ఒక్కసారి
పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది కదా. నాకు తెలుసు, నా ఈ ఆలోచన నా చుట్టూరా ఉన్న ఎంతమంది ఆడపిల్లల గుండెల్లో ఉన్న ప్రతిధ్వనో కదా. మన సంఘంలోనే ఒక అసంభవాన్ని సంభవం కావాలని ఆశిస్తున్నాను నేను. మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు.